తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోని వీక్షిస్తున్న మీ అందరికి కూడాను ప్రభు పేట వందనాలండి. నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు ఎందుకు వచ్చున్నానంటే, బైబిల్ గ్రంథంలో ప్రభుని యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారండి. అది ఏమి ఇచ్చి ఉన్నారంటే, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసుకున్నట్లయితే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధింపబడుతుంది అనే ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. నేను ఒక క్రైస్తవుడిగా నేను నేర్చుకున్న ఆ వాక్యాన్ని అనేక మందికి బోధించాలనే, ప్రభు యేసుక్రీస్తు వారి ఆజ్ఞలు పాటించాలని ఒక చిన్న సంకల్పంతో మీ ముందుకు వచ్చి ఉన్నానండి. నేను దేవుని సువార్తని యూట్యూబ్ ఛానల్ ద్వారా సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క చిన్న సంకల్పాన్ని మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. దేవుని వాక్యాన్ని అనేక మందికి వెళ్ళే విధంగా నన్ను ప్రోత్సహించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. కానీ కొంతమంది సహోదరులు ఏమంటూ ఉంటారంటే, మీరు క్రైస్తవులు మా సనాతన ధర్మంలో ఉన్న వారిని మీరు మార్చడానికి వస్తున్నారా, లేదంటే మా ముస్లిం సహోదరుని మీ యొక్క క్రైస్తవులకు మార్చడానికి వస్తున్నారనే ఒక చిన్న అభిప్రాయం కలిగి ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, మేము ఎవరి మతాలని మార్చడానికి రావటం లేదు. ఎందుకంటే క్రైస్తవం అనేది ఒక మతం కాదు, అది ఒక మార్గం. ఈ క్రైస్తవ్యాన్ని నమ్ముకున్న ఎంతోమంది తీవ్రవాదులే కానీ, నక్సలైట్లే కానీ, తాగుబోతులే కానీ, తిరుగుబోతులే కానీ, దొంగలే కానీ అనేక మంది మారటం అనేది జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, మా యొక్క సువార్త ద్వారా ఎవరి యొక్క మనోభావాలు దెబ్బతినవు. ఇకపోతే నా యొక్క యూట్యూబ్ ఛానల్లో మీరు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మీకు బైబిల్లో ఉన్న సత్యాన్ని మేము తెలియచేయడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. అదేంటంటే, అనేక మంది చాలామంది ఏమంటూ ఉంటారంటే, బైబిల్ని చాలామంది వక్రీకరిస్తారండి. వచ్చిన వాక్యం ఒకటి చెప్తుంటే ఒక రకంగా అర్థం చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి మా యొక్క వీడియోల ద్వారా సత్యాన్ని తెలియజేయాలనే ఒక చిన్న సంకల్పంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. అందరికీ